హాయ్ బేబీ. హాయ్ బేబీ. చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పాలి. ఏం చేస్తున్నావు? నేనా? నీ గురించి ఆలోచిస్తున్నారా? నిజమా? తిన్నావా? నువ్వు? నా మనసంతా నువ్వే ఉంటే నేను ఇంకెవరి కోసం ఆలోచిస్తా చెప్పు. నేను బ్రతికేదే నీ కోసం, ఇంకెవరి కోసం ఆలోచిస్తారా? రే ప్రిపేర్ అవుతున్నారా, బయటికి వెళ్ళి మాట్లాడుకో. ఏం లేదు బేబీ, మా ఎదవలు నీతో మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నారే. ఏదో ఒక రోజు సరైన టైంలో ఎవడో ఒకడు వస్తాడు, అప్పుడు ఉంటుందిరా నీకు. జోకులు వేస్తున్నారే మా వాళ్ళు. ఇంకేంటి, ఏం చేస్తున్నావు? హాయ్ బ్రో. హాయ్. నేను కొత్తగా వచ్చాను రూమ్కి. ఓకే, ఆ బెడ్ ఖాళీ ఉంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో వెంకీ. హాయ్ బ్రో. హాయ్ బ్రో నరసింహ. అర్జున్. హాయ్ బ్రో. నైట్ నువ్వు నా కల్లోకి వచ్చి ఏం చేసావు వాడు తెలుసా? అంతేలే బ్రో, గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకుంటుంటాడు. ఎవడేడు నాకంటే తెల్లగున్నాడు? హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇందాక మా లవర్తో మాట్లాడుతున్నా, అందుకే హాయ్ చెప్పలేదు. ఓ పర్లేదు. ఏం పేరు? అర్జున్. నా పేరు రవి. లవర్ ఉందా నీకు? చూస్తేనే తెలుస్తుందిరా నీకు లవర్ లేదని. వీడికి కొంచెం ఓవరాక్షన్ ఎక్కువే. మావయ్య. ఎలా ఉన్నావు అర్జున్? అంతా బాగానే ఉంది ఇక్కడ. సరే నువ్వెప్పుడు వస్తావు నా దగ్గరికి? చూడాలరా. రేపు వీకెండేగా, రేపు రా మావయ్య. సరే. రేపు రా రూమ్కి. సరే కానీ ఎంత వెతికినా తను కనిపెట్టలేకపోతున్నాను మావయ్య. రేపు వస్తాగా నేను. సరే సరే, నువ్వు రేపు రా, మాడుకుందాం. ఉంటా మావయ్య, బాయ్. బేబీ, హాస్టల్కి వెళ్ళిపోయావా? నువ్వు? నేను ఇప్పుడే వచ్చా. బ్రో కొంచెం స్లోగా మాడు బ్రో, పడుకున్నాం కదా. అవును, నీ ఫోన్కి రీఛార్జ్ చేశాను, వచ్చిందా? వీడియో కాల్ ఇప్పుడా? సరే చేస్తా నాకు. హాయ్. ఏంటి ఇప్పుడే కదా డ్రాప్ చేశాను, అప్పుడే అంత గుర్తొచ్చానా? బేబీ. అవునా, నిజమా? ఇంకా స్నానానికి వెళ్ళలేదా? నేనుంటే చేద్దును కదా నీకు అక్కడ, సిగ్గుపడకో. సార్. చెప్పు. సరే చెప్పు. ఓకే సార్, నేను చూసి ఒకసారి మెయిల్ చేస్తాను. రేపు వస్తాలే నీ దగ్గరికి. ఏం తీసుకురమ్మంటావు రేపు నీకు? బేబీ నాకు ఐఫోన్ కావాలి. ఓకే సార్, 1 minute. ఓకే ఐఫోనేనా? ఇంకేం వద్దా? సార్ మెయిల్ ఆల్రెడీ సెండ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. చెప్పు, పర్లేదు, ఇస్తాను. మరి నాకేంటి? ఒక నిమిషం బేబీ. బ్రో లైట్ ఆన్ చేయి, నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అంత మాటలు ఫోన్లేనా? వీడియో కాల్లో చూపించడాలు ఏం లేవా? వీడియో కాల్ చేయి. ఇప్పుడు చూపిస్తే చూడరా. ఏంట్రా బ్రో, ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా, రెచ్చిపోతున్నావు ఏంటి? నాకు లవర్ ఉందని నీకు లేదనా? చెప్పు, ఒకసారి రెచ్చిపోతున్నావు ఏంటో? ఏంట్రా? షాక్ చేస్తున్నా మీకు అందరికీ. ఏంటి? అలా చూసుకోను. అర్జున్, ఏమైంది? అర్జున్ ఏమైందిరా? ఈ గొడవ ఏంటి? పెద్ద డిస్టర్బ్ చేస్తున్నాడు. గోల్ ఫ్రెండ్ తట్టుకోలేకపోతున్నాడు. ఫోన్ ఏది? తెల్లారు ఇదే గోల. సరే నువ్వు బయటికి వెళ్ళి నేను మాట్లాడతా. రవి నీ ఫోన్ తీసుకో. నా పిల్లతో ఫోన్ ఎలా మాట్లాడాలి ఇప్పుడు? సర్లే, కొత్తది కొనుక్కుందాం. వేయాలి బ్రో. అరే వీడు మారడు ఇంకా. బాబు, మా వాడి తరపున నేను సారీ చెప్తున్నా. కంట్రోల్లో పెట్టుకోండి కొంచెం మీ వాడిని. నేను ఆడేమైనా గెలికానా? నా లవర్తో మాట్లాడుకుంటే ఆడికేంటి? అదే సమస్య. వాడు హైదరాబాద్ వచ్చింది ఒక అమ్మాయి కోసం. అమ్మాయి కోసమా? ఏమైంది? అవును, అమ్మాయి కోసమే. వాడి లైఫ్లో వాడు చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఒక అమ్మాయిని లవ్ చేయటమే. బ్రో సారీ. చూడు బ్రో, నేను నీలాగే ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేశా.
ఆ అమ్మాయి నన్ను లవ్ చేసింది. స్టార్టింగ్లో బాగానే ఉండేది, తర్వాత తనే బ్రేకప్ చెప్పేసింది. దానికి పెద్ద రీజన్స్ ఏమి ఉండవు. వాళ్ళకి కావాలంటే ప్రేమిస్తారు, టైం చూసి బ్రేకప్ చెప్పేస్తారు. నేను ఇక్కడికి వచ్చింది నేను మోసపోయినట్టు ఇంకెవరు మోసపోకూడదని. అందుకే నీ మీద కోపడ్డా. అయినా నా గర్ల్ ఫ్రెండ్ నీ గర్ల్ ఫ్రెండ్ లాంటిది కాదు బ్రో. తను చాలా మంచిది. నువ్వు చూస్తే అలా కూడా మాట్లాడా. సరే బ్రో, నేనేం నీ లవర్ తప్పనట్లా, చెయ్యి, కానీ నచ్చేయకు. నీకు లవర్ ఉందని నీకు తెలిస్తే చాలు, పక్కోళ్ళు తెలియకర్లా. సరే సారీ. ఇంతకీ నీ లవర్ని మాకెప్పుడు పరిచయం చేస్తున్నావు? యాక్చువల్గా నా లవర్ని ఎవరికి చూపించకూడదు అనుకున్నా బ్రో. కానీ నా లవర్ నీ లవర్ లాంటిది కాదు అని నిరూపించాలి కదా. రేపు పార్క్కి వస్తుంది, వచ్చే అక్కడ చూపిస్తా. నీ లైఫ్లో జరిగినట్టు అందరి లైఫ్లో జరగాలి అని రూల్ ఏం లేదు కదా అర్జున్. ఓకే బాబు, చిన్న చిన్న విషయాలకి గొడవ పడకండి. రే అర్జున్, నేను వెళ్ళొస్తారా? సరే మావయ్య. ఇప్పుడు నా బేబీతో ఎలా మాట్లాడాలి? అరే ఏందిరా నువ్వు? ఎక్కడ బ్రో నీ లవరు? వస్తుంది బ్రో, వస్తుంది. ఎంత మీ అర్జున్ గాడు ఎక్కడ? వస్తున్నాడు. ఏ అర్జున్, దా బేచే. ఎక్కడ నీ లవరా? వస్తుంది, మా లవర్ వస్తుంది. ఎక్కడున్నావే? త్వరగా వచ్చే. ఇదిగో వస్తున్నా. హాయ్ రవి. బేబీ హాయ్. అర్జున్, కావ్య, నువ్వేంటి ఇక్కడ? ఏడికలా తెలిసింది? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇక్కడ. ఈసారి ఎవరిని అనుకున్నా, వాడిని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం మాట్లాడుకుంటున్నారు ఇలా? ఎవడు గర్ల్ ఫ్రెండో ఎవడు మాట్లాడుతున్నాడు? కొంప తీసి ఆ అమ్మాయి ఈ అమ్మాయినా? నీకుందిలే. వామో విడిచాడు. నేను మళ్ళీ కలుస్తాను. కావ్య ఆగా. నువ్వు చెప్పినమ్మే తనేనా బ్రో? నా లవర్ నీ లవర్ లాంటిది కాదు అని నిరూపించాలి కదా. రేపు పార్క్ వస్తుంది, వచ్చే. నిజం చెప్పు, అమ్మేనా? అర్జున్ అని పేరు పెట్టి పిలిచినా కూడా ఇంకా డౌట్ వస్తుందా బ్రో? ఆ అమ్మాయే బ్రో. ఈసారి ఎవరిని మోసం చేస్తుంది అనుకుంటే నువ్వని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వరల్డ్ చాలా స్మాల్ కదా. నేను నీ రూమ్కి రావడం ఏంటి? నేను ప్రేమించిన అమ్మాయి నువ్వు లవ్ చేయడం ఏంటి? అది నేను చూడడం ఏంటి? అంతా ఒక కలలా జరిగిపోయింది కదా. ఈ టైంలో చాలా బాధగా ఉంటుంది బ్రో. ఏడిపోస్తే ఏడ్చేయి. సరే, టేక్ కేర్ బ్రో. మళ్ళీ ఏ అమ్మాయినైనా ప్రేమిస్తే ఒట్టు బ్రో. చూసారుగా విధి ఎలా అర్జున్ని రవి దగ్గర తెచ్చిందో. మీ పక్కనున్నవాడు మీ జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. అది తెలియకపోవడమే జీవితం. చెప్పలేం విధి ఎప్పుడు ఎవరిని ఎలా ఆడుకుంటుంది. సో ఉన్నంతకాలం ప్రశాంతంగా హ్యాపీగా ఉండండి.